హాయ్ మ్యామ్, వరల్డ్ నిమోనియా డే సందర్భంగా మాకున్న కొన్ని డౌట్స్కి సమాధానం చెప్పగలరా? హాయ్ అమ్మా, అడగండి. నిమోనియా అంటే ఏంటి మేడం? దానికి ఒక కారణాలు ఏంటి? నిమోనియా అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ అండి. సో లంగ్ పారెంకమా ఏదైతే ఇన్ఫెక్ట్ అవుతుందో దాంతో డయాగ్నోస్ అయ్యేది యూజువల్లీ నిమోనియా అంటాము. కారణాలు యూజువల్లీ బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగల్, ఇవి మోస్ట్ కామన్ ప్యాథోజన్స్ కాజ్ చేస్తాయి. కామన్ గా మనం రెగ్యులర్ గా చూసేది వైరల్ నిమోనియాస్ అండ్ బ్యాక్టీరియల్ నిమోనియాస్ అండి. ఫంగల్ నిమోనియాస్ ఒక పర్టికులర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద పేషెంట్స్, లైక్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ లో మాత్రమే చూస్తాము. నిమోనియా యొక్క లక్షణాలు ఏముంటాయి మేడం? లక్షణాలు డిపెండింగ్ అపాన్ ద ఏజ్ గ్రూప్ ఇన్ఫెక్టెడ్ అండి. ఇప్పుడు పిల్లల్లో కామన్ గా ఏంటంటే పిల్లలు ప్రతిదీ మనకి చెప్పలేకపోతారు. సో వాళ్ళలో పర్సిస్టెంట్ హై గ్రేడ్ ఫీవర్, దగ్గు, కఫము, ఆయాసం అన్నమాట, రిబ్కేజ్ ఎగరేస్తారు వాళ్ళు, సో ఊపిరి అందక, ఇవన్నీ సూచనలు కనుక మీకు అనిపిస్తే పేరెంట్స్ ఇమీడియట్ గా పీడియాట్రిషియన్ కానీ వాళ్ళ డాక్టర్ గారిని కానీ ఇమీడియట్ గా కన్సల్ట్ చేయాలి. అడల్ట్స్ లో పర్సిస్టెంట్ హై ఫీవర్, దగ్గు, ఫ్లెమ్ లో ఏంటంటే రెడ్ కలర్ కానీ గ్రీనిష్ కలర్ కానీ ఎల్లో కలర్ ఇలాంటివి ఏమైనా ప్రెసెంట్ అయితే అసోసియేటెడ్ విత్ ఆయాసం, ఇవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా నిమోనియాకి ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. సో యూజువల్లీ నేను చెప్పినట్టు ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా ఏంటంటే వైరల్ సిమ్టమ్స్ వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పాటు కోయిన్సైడ్ అవుతాయి. సో ఇవి కనుక సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యాడ్ అయితే ఈ సూచనలు వస్తాయన్నమాట. సో ఎప్పుడైనా మీకు 2-3 days కి ఫీవర్, కాఫ్ తగ్గకపోతే ఖచ్చితంగా నిమోనియాకి ఎవాల్యుయేషన్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇందులో ఎటువంటి సమస్యలు వస్తాయి మేడం? సో యూజువల్లీ నిమోనియా ఓపీడీ బేసిస్ మీద ట్రీట్మెంట్ అవుతుంది కొన్ని ఏజ్ గ్రూప్స్ లో, వాళ్ళ అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో. కానీ కొంతమందికి లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, వేరే హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్, లంగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు, వేరే లైక్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే సింపుల్ నిమోనియా కూడా గుమ్మన ఓపీడీ బేసిస్ మీద తగ్గదు. సో అవి మనం అడ్మిట్ చేయకుండా ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టకుండా ట్రీట్ చేయకపోతే వాళ్ళకి రిస్క్ ఏముంటుందంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి వేరే ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మేము మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాము. సో అది మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేస్తే ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, ఐసీయూ అడ్మిషన్ చాలా మట్టుకు తగ్గించవచ్చు. సేమ్ పిల్లల్లో కూడా అంతే, ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే మనం ఐసీయూ అడ్మిషన్స్ కానీ లేకపోతే వెంటిలేటర్ మీద వెళ్ళడం కానీ చాలా మట్టుకు ప్రివెంట్ చేయొచ్చు. నిమోనియా యొక్క చికిత్స ఎలా ఉంటుంది మేడం? నేను చెప్పినట్టు వైరల్, బ్యాక్టీరియల్ నిమోనియాస్ కామన్ గా చూస్తాము. సో వైరల్ ఏంటంటే సీజన్ ప్రకారం మారుతూ ఉంటుంది. ప్రతిసారి సీజనల్ వైరల్ నిమోనియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి మేము సిమ్టమాటిక్ థెరపీ అలాంగ్ దాంతో పాటు యాంటీవైరల్ ట్రీట్మెంట్ పెడతాము. అది పిల్లలు అయినా సరే, అడల్ట్స్ లో అయినా సరే, వాళ్ళ ఏజ్ గ్రూప్ ప్రకారం. ఇదే బ్యాక్టీరియల్ నిమోనియాస్ కనుక మేము కఫంలో డయాగ్నోస్ చేస్తే, ఒక్కొక్కసారి కఫం రాని వాళ్ళకి బ్రాంకోస్కోపీ కూడా చేసి డయాగ్నోస్ చేస్తే అది కల్చర్ రిపోర్ట్ లో డయాగ్నోస్ చేస్తాము. దాని ప్రకారం అది ఏదైతే కల్చర్ సెన్సిటివ్ యాంటీబయాటిక్స్ ఉంటాయో వాటి ప్రకారం యాంటీబయాటిక్స్ మేము మొదలు పెడతాం. ఇదే వెరీ తక్కువ స్పెక్ట్రమ్ ఆఫ్ పేషెంట్స్ లో ఫంగల్ నిమోనియాస్ కూడా చూస్తాము. లైక్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఆర్ క్రానిక్ ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ మీద ఉన్న వాళ్ళలో ఫంగస్ కూడా మేము పాజిటివ్ వస్తే కనుక యాంటీ ఫంగల్ మెడికేషన్స్ కొంతమందిలో యాడ్ చేస్తాం. ఓకే, దీన్ని రాకుండా ఎలా నివారించవచ్చు మేడం? నేను ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే చాలా మటుకు మనం సివియారిటీ తగ్గిస్తాం. కానీ ఇది రాకుండా సివియారిటీ తగ్గించడానికి ప్రయత్నించడం మరీ మంచిదండి. దానికి వ్యాక్సినేషన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు మన పిల్లల్లో వాళ్ళ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఆల్రెడీ ఈ నిమోనియా, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు అడల్ట్స్ కి మేము రెగ్యులర్ గా రికమెండ్ చేసేది ఏంటి అంటే లెస్ దెన్ 65 years ఆర్ లెస్ దెన్ 60 years ఉన్న వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్, క్రానిక్ లివర్ డిజీజ్, క్రానిక్ లంగ్ డిజీజ్, కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా మీ వైరల్ ఇన్ఫెక్షన్స్, మీ వైరల్ నిమోనియాస్ రాకుండా సివియారిటీ తగ్గించడానికి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ ఉందండి. అది యాన్యువల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది కాక నిమోనియా వ్యాక్సిన్ కూడా కొంతమంది ఎవరైతే నేను ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు చెప్పానో వాళ్ళు సింగిల్ వన్ టైం లైఫ్ టైం వ్యాక్సినేషన్ ఫర్ నిమోనియా కూడా వచ్చింది మన దగ్గర. ఇప్పుడు దాని PCV20 అంటాం, నిమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అంటాం అనమాట. అది కూడా తీసుకోవచ్చు. మోర్ దెన్ 65 years అయితే ఇర్రెస్పెక్టివ్ వాళ్ళకి ఏ డిజీజ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఈ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ నిమోనియాస్ కి వ్యాక్సినేషన్ తీసుకోవడం కంపల్సరీ అండి. అది ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వన్స్ ఇన్ అ ఇయర్, అది కాక నిమోనియా వ్యాక్సిన్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం. ఈ ఇయర్ వరల్డ్ నిమోనియా సందర్భంగా దీని నేపథ్యం ఏం చెప్పగలుగుతున్నారు మేడం? సో ప్రతి ఏడాది మనం 12th November వరల్డ్ నిమోనియా డే సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ నిమోనియా డే ఎందుకంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఎందుకంటే నిమోనియా చాలా డేంజరస్ డిజీజ్. మనం ఎర్లీగా డిటెక్ట్ చేయకపోతే ఇది చాలా డెత్స్ కాజ్ చేస్తుంది, మార్టాలిటీ పెరుగుతుందండి, పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా. నేను చెప్పినట్టు
5 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళు ఆర్ అడల్ట్ పాపులేషన్ ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళల్లో, అండ్ ఎల్డర్లీ పాపులేషన్. సో వీళ్ళల్లో డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ప్రివెన్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఏడాది 12th నవంబర్న సెలబ్రేట్ చేసేది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే. సో ఈసారి కూడా ఏంటంటే ద థీమ్ ఏంటంటే ఎవ్రీ బ్రెత్ కౌంట్స్. సో లెట్స్ ప్రివెంట్ నిమోనియా బై వ్యాక్సినేటింగ్ ఆల్ ఆఫ్ అస్. సో మనం అందరూ ఏంటంటే అర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి, దాని సిమ్టమ్స్ తెలియాలి. అది కాక వ్యాక్సినేషన్ పిల్లల్లోనూ, అడల్ట్స్లోనూ, ఎల్డర్లోనూ రెగ్యులర్గా వ్యాక్సినేషన్ తీసుకుంటే దాని సివియారిటీ తగ్గించవచ్చు. మనం లైక్ ఐసీయూ అడ్మిషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు, సివియారిటీ ఖచ్చితంగా తగ్గించవచ్చు. అది రెగ్యులర్గా మీ మెడికల్ ప్రొవైడర్స్ దగ్గరికి వెళ్ళి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. అది కాక మన రెగ్యులర్ ఇంపార్టెంట్లీ మన ఎక్సర్సైజ్ షెడ్యూల్ బాగుండాలండి, అండ్ ఆల్సో మన డయట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఇమ్యూనిటీ బాగుంటే ఖచ్చితంగా మనం ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. నిమోనియా కోసం చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.